వింధ్యారణ్యంలో ఒక చెట్టు మీద ఒక కోయిల ఉండేది. దాని పిల్ల పేరు కూహు. ఒకరోజు ఆడుకోవడానికి వెళ్ళొచ్చి కూహు అమ్మతో ఇలా అంది. అమ్మా, ఈ రోజు ఆ కాకి పిల్ల నాతో పోటీలో ఓడిపోయింది. అవునా? ఇంతకీ ఏం పందెం పెట్టుకున్నారు? పాటల పోటీ అమ్మా. నా అంత తీయగా పాడలేక కావు కావుమంటూ అది ఒకటే గగ్గోలు పెట్టేసింది. దానికంటే నేనే గొప్ప కదమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. నువ్వు చక్కగా పాడగలవు, అది ఇంకేదో పనిలో నిష్ణాతురాలై ఉండొచ్చు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. అయినా కాకి నీకు సోదర సమానం, తెలుసా? సోదర సమానమా? ఒకే రంగులో ఉన్నంత మాత్రాన కాకి నాకు సోదర సమానం ఎలా అవుతుంది? అసలు నువ్వు ఎక్కడ పుట్టావో తెలుసా? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? తల్లే కదా అందరు పిల్లలకు జన్మనిచ్చేది. అక్కడే నువ్వు పొరపాటు పడ్డావు కూహు. ఈ సృష్టిలో ప్రతి పక్షి తనదైన తీరులో అందమైన గూడు కట్టి అందులో గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుంది. అని మన జాతికి గూడు కట్టే నైపుణ్యం, పిల్లల్ని పొదిగే వీలు లేదు, తెలుసా? అవునా? మరి నేనెలా పుట్టానమ్మా? నువ్వు మా అమ్మవి కాదా? ఉమ్మాటికి నేనే నీ కన్న తల్లిని. నేను పెట్టిన గుడ్లలో నుంచే నువ్వు పుట్టావు. మనకు గూడు కట్టడం రాదు కదా. ఏ చెట్టు కొమ్మ మీదనో గుడ్లు పెడితే కిందకు పడి పగిలిపోతాయి. పోనీ గుడ్లు పెట్టినా పొదగలేము. మరి నేనెలా పుట్టాను? నువ్వే కాదు, మన కోయిల జాతి పుట్టుకకు ఆధారం కాకి జాతి. అదేలాగమ్మా? మనలో తల్లి పక్షి గుడ్లను పెట్టే సమయానికి కాకి గూడును వెతుక్కొని అందులో పెడుతుంది. కాకి ఆ గుడ్లను కూడా దానివే అనుకొని వాటిని పొదిగి పిల్లలను చేస్తుంది. ఓహో, అవునా అమ్మా? అంతేకాదు, వాటికి ఆహారం కూడా తెచ్చి పెడుతుంది. కొంతకాలానికి వాటికి అరవడం రాగానే వాటి గొంతు గుర్తుపట్టి కోయిల పిల్లల్ని బయటకు పంపేస్తుంది. మరి అప్పుడు వాటి పిల్లలను మన కోయిలలు ఎలా గుర్తుపడతాయి? కాకి గుడ్డులో కోయిల గుడ్లు పెట్టినప్పటి నుండి తండ్రి కోయిల దాన్ని కనిపెట్టుకునే ఉంటుంది. ఎప్పుడు ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. కాకి దాని పిల్లలు కాదని గుర్తించి బయటకు పంపించినప్పుడు కాపాడి తీసుకొస్తుంది. అప్పటి నుంచి మన కోయిల పిల్లలు కాస్త పెద్ద అయ్యేంత వరకు తల్లిదండ్రులతోనే ఉంటాయి. మన జాతి పుట్టుక వెనుక ఇంత కథ ఉందా? మన పుట్టుకకు ఆధారం కాకి జాతి అన్నమాట. అయితే నువ్వు చెప్పినట్టు ఆ కాకి నా సోదర సమానమే. అమ్మ, ఇప్పుడే తన దగ్గరకు వెళ్ళి ఎగతాళి చేసినందుకు క్షమాపణ అడుగుతాను. అవునమ్మా, అందుకే రూపాన్ని పరిస్థితులను బట్టి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు, అగౌరవపరచకూడదు. ప్రతి జీవితో ఇంకొక జీవికి ఖచ్చితంగా అవసరం ఏర్పడుతుంది. అర్థమైందా? ఎవరి ప్రత్యేకత వారికే ఉంటుంది. ఓ, బాగా అర్థమైందమ్మా. కథ కంచికి మనం ఇంటికి.